ఇన్ని బ్రాంచ్లకి హెడ్ అవుతానని కళ్ళలో కూడా అనుకోలేదండి. నేనే పెద్ద దొంగనవుతావు అనుకున్నానండి, కానీ 4 బ్రాంచ్లకు మేనేజర్ని అయ్యాను. ఏదో నా పాత వైపు లేదండి. అంటే విరాజిత, జేసీ, శ్వేత వీళ్ళందరూ అంతరించిపోయారండి. ఆ రోజుల్లో పద్ధతులు వేరు. అవును, అసలు పనిచేసేవాళ్ళం ఏంటి, ఆడుగు దుబ్బేవాళ్ళమి. ఉత్తిపునని జేసీ గారు జీతం ఇచ్చేవాడు. ఇంకా లెగసీ డాన్ పృథ్వీ మెయింటైన్ చేస్తున్నాడంట. ఈ బ్రాంచ్ మూసేస్తారు. మనం అసలు ఇప్పుడు బాస్, చిల్లరగా బిహేవ్ చేయకండి. ఇంకా స్టార్ట్ చేద్దాం పృథ్వీ. గుడ్ మార్నింగ్ మిస్టర్ పట్టాభి రెడ్డి గారు. వీఆర్ వెరీ హ్యాపీ అండ్ డిలైటెడ్ టు హ్యావ్ యూ విత్ అస్ టుడే. అలాంటి ఫార్మాలిటీస్ ఏం వద్దండి, వెంటనే మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ నేను ఏలూరు వెళ్ళాలి. సార్ మీదేలూరా? మీది కూడా ఏలూరా? మా మామయ్య అక్కడే, మా పక్కనే నల్లజర్ల. నల్లజర్ల నాకు తెలియపోవడం ఏంటి? ఇప్పుడు తాడేపల్లి గూడెం వెళ్ళే రోడ్డు ఉందా, అది కొంచెం దాటిన తర్వాత పక్కన చెరువులు ఉన్నాయా? ఆ పక్కన స్థలాలు ఎవరయ్యే? మా బాబాయ్ వాళ్ళయే. మొత్తం అందరూ మన చుట్టాలే అక్కడ. అవునా? దాని పక్కన ఒక స్థలం ఉందా? అవును. చిన్నగజమల్లి. చిన్నగజములు తెలిసైతే నీకు. కొంచెం వెనకరండి, ఇంకొంచెం పర్లాగా వెనకరండి, వచ్చాను. కొంచెం లెఫ్ట్ తీసుకోండి. అక్కడేముంది? అది ఏజీఆర్కి డిగ్రీ కాలేజ్. అది ఆ కాలేజీలోనే మీ బాబాయ్ కొడుకు నేను చదువుకున్నాం. చాలా మంచి కాలేజ్ అండి అది, చాలా గొప్ప కాలేజీ, కాంప్లెక్స్ వెనకాల. సార్ ఇప్పుడు మనం మేనేజర్లం సార్, చీప్గా బిహేవ్ చేయకండి. ఈడెవడో మనలాగే ఉన్నాడంటే. ఖచ్చితంగా బ్రాంచ్కి హెడ్ అయిపోతుంది. ఓ సారీ, స్టార్ట్ చేయండి. మనందరికీ తెలుసు గూగుల్ వైజాగ్లోకి రాబోతుందని. కొన్ని లక్షల ఉద్యోగాలు కూడా అలౌట్ అవబోతున్నాయి. అలాగే సోషల్ మీడియా జనరేషన్ కూడా పెరగబోతుంది. ఏఏ నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవబోతుంది. సో ఇలాంటి టైంలో అటు గవర్నమెంట్కి ఇటు జనాలకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్ అండ్ గేమింగ్ యాప్స్ కాదు, మనీ ఎర్నింగ్ యాప్స్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్ యాప్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఊర్లో రోడ్లు బాగాలేదని సోషల్ మీడియాలో పోస్టులు చూస్తూనే ఉంటావు. కానీ ఆ ప్రాబ్లం గవర్నమెంట్కి రీచ్ అయ్యి అది వాళ్ళు క్లియర్ చేసేసరికి చాలా టైం పడుతుంది. కానీ మన యాప్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ యాప్గా చేయగలిగితే ఊర్లో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే అది ఆ ఏరియా ఎంఆర్ఓకి కానీ లేదా విఆర్ఓకి కానీ లేదా మున్సిపల్ కమిషనర్కి కానీ వెంటనే కంప్లైంట్ రేస్ చేస్తుంది. సో విత్ ఇన్ ఫ్యూ డేస్ మనం ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయొచ్చు విత్ ఇన్ నో టైం. సో అప్పుడు జనాలకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళే దగ్గరుండి క్లియర్ చేసుకోవడానికి ఈ యాప్ యూజ్ అవుతుంది. సారీ, కంటిన్యూ. సో ఈ యాప్ ఎలా పనిచేస్తుందంటే, నా ఐడియా అంత బ్యాడ్గా ఉందా? లేదు పృథ్వీ, నా ప్రెజెంటేషన్ కూడా మంచిగానే ఇచ్చాను కదా. నువ్వు చాలా బాగా ఇచ్చావు. మరి ఎందుకు ఆయన టైం తీసుకొని చెప్తా అన్నాడు? నాకు తెలిసి ఆ ప్రసాద్ గడు ఏదో పొల్ల పెట్టేసి ఉంటాడు. నన్నే తలుచుకుంటున్నావా? హాయ్. గవర్నమెంట్ సేవ కోసం యాప్ తయారు చేసి సొసైటీని మార్చేద్దాం అనుకుంటున్నావా? నువ్వు ఫస్ట్ నుంచి ఇంతే కదా? నువ్వు కూడా ఫస్ట్ నుంచి ఇంతే కదా, ఏం మారలేదు. మారను. పృథ్వీ, నువ్వు ఒక్క బ్రాంచ్కే మేనేజర్వి, నేను 4 బ్రాంచ్లకి ఎగ్జిక్యూటివ్ మెంబర్ని. సాయిజా, ఆ ఇన్స్ట్రుమెంట్ ఏమంటారు? ఏం ఇన్స్ట్రుమెంట్? అదే పెళ్ళిళ్ళలోని చావుల్లోని కొడతారు కదా. ఐ థింక్ ఇట్స్ ఏ డప్పు, రైట్? అది కొట్టుకోవడానికి వచ్చావా? నువ్వు మేనేజర్లో ఎలా ఉంటావు చూసుకుంటారా. నేను రోడ్డు మీద ఉన్నా సరే రాజులా బతకగలను, నువ్వేం టెన్షన్ పడకు. పృథ్వీ ఒకసారి రాజు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత కుక్కలు కూడా గుర్తుపట్టావు.
ఈ ఇయర్ కంపెనీలో లే ఆఫ్స్ ఉన్నాయి. మీ బ్రాంచ్ నుంచి ఎంతమంది లేచిపోతారో నాకు తెలియదు, కానీ ఇందులో నా ప్రేమే ఏమీ లేదు. పై వాళ్ళు ఏం చెప్పారో అదే ఫాలో అవుతున్నాను. ప్రసాద్, ఎందుకంత కోపం? దా వచ్చి కూర్చో. సాయిజా, సరే కాఫీ చెప్పు. కూర్చో. రాజు అని ఏదో అన్నావు. సరే, నువ్వే రాజు, నేను సామంతరాజు అనుకో. మ్యాటర్ ఏంటో చెప్పు. కంపెనీలో లే ఆఫ్స్ ఉన్నాయరా? ఎప్పుడు? తెలీదు. ఎంతమంది? తెలీదు. టెంపరీయా పర్మనెంటా? ఇంకా తెలీదు రావి, నా చేతిలో ఏం లేదు. మరేం తెలుసురా నీకు? పృథ్వీ నీకు నాకు పడదని మనందరికి తెలుసు. అదే కదా నా బాధ. ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా వర్కౌట్ అవ్వకుండా చేస్తావు, దానివల్ల నా ఎంప్లాయీస్ అందరూ ఇబ్బంది పడతారు. అదే నా మెయిన్ బాధ. అరే ఆల్రెడీ మొత్తం పెంట చేస్తాను రా, వాళ్ళు మళ్ళీ వస్తారని గ్యారంటీ లేదు. లేరా పైకి. ష్యూర్? లే. ఓకే. బయలుదేరు. బయలుదేరు, అవుట్. పై వాళ్ళ కంప్లైంట్ చేస్తాను రా. ఎవరికి? స్కూల్ హెడ్ మాస్టర్కా? పృథ్వీ ఐల్ సీ యువర్ ఎండ్. గో టు డెడ్ ఎండ్. థ్యాంక్ యూ మోనికా. సారీ, ఇందాక నీ మీద అరిచినందుకు. పర్లేదు సార్. కాఫీ బాగుంది. థ్యాంక్ యూ సార్. అయినా ఇందులో నీదేముంది చెప్పు? ఆ కాఫీ మిషన్ కదా రెడీ చేసింది. వీడికి కాఫీ ఇవ్వడమే దండగా. బట్ ఎనీవేస్, థ్యాంక్ యూ అగైన్. నాకా మిషన్ కా? నీకే. నువ్వు నాకు అర్థం కావు. ఏంటి ఇంకా అలాగే చూస్తున్నావు? వర్క్ ఏం లేదా? సారీ సార్. మోనికా, ఇలా రా, దగ్గరికి రా. నిన్నొకటి అడుగుతాను, ఆనెస్ట్గా నీ మనసులో ఏముందో చెప్తావా? ఏమడుగుతాడో ఏంటో. షూర్ సార్. డూ యూ లవ్ మీ? మోనికా సార్, ఇంకా నేనేం అడగలేదు. డూ యూ లవ్ మీ? నేనే ఉంచేసుకుంటున్నానా? ఎందుకు ఎప్పుడు చూసినా ఏదో ఒక ఊహల్లోకి వెళ్ళిపోతావు? నాకు తెలిసి నీకేదో మెంటల్ డిసార్డర్ ఉందేమో. ఒకసారి థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ అవ్వు. నన్ను పిచ్చిదాన్ని అంటావా? పక్కనున్న అమ్మాయి మనసు అర్థం చేసుకోవట్లేదు, నీకే పిచ్చి. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు సార్. ఓ, మ్యాటర్ ఏంటంటే ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం అలా వదిలేస్తే నాకేం ప్రాబ్లం లేదు, కానీ దానివల్ల చాలామంది ఇబ్బంది పడతారు. ఇప్పుడు చెప్పు, నేను ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలా వద్దా? మీరు లే ఆఫ్స్ గురించే మాట్లాడుతున్నారు కదా. మీరు బ్రాంచ్ మేనేజర్ కాబట్టి ఒకసారి హెడ్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే మేబీ కన్విన్స్ అవ్వచ్చేమో కదా సార్. నీకెలా తెలుసు? అన్ని కంపెనీస్లో లే ఆఫ్స్ అవుతున్నాయి సార్. అండ్ మన ఆఫీస్లో 3 months నుండి సరిగ్గా ప్రాజెక్ట్స్ కూడా స్టార్ట్ అవ్వలేదు. అందుకే అనిపించింది. కనిపించవు కానీ చాలా తెలివిందా నువ్వు. థ్యాంక్ యూ సార్. ఇదిగో ఈ కప్పు నీకే. కంగ్రాచులేషన్స్. This is the list of the clients you need Saija? to send mails to. 1 minute. నేను అర్జెంట్గా ముంబై వెళ్ళాలి. ఫ్లైట్ ఏ టైంకి ఉందో చూడు. Okay, we'll do it.
అలాగే నేను రావడానికి 2-3 డేస్ పడుతుంది. ఆఫీస్ జాగ్రత్త. సరే నేను వచ్చేలోపు పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని క్లియర్ అయిపోవాలి. అయినట్టే. వాట్? అయిపోతే నేను చూసుకుంటాగా. గుడ్. ఏ మౌనిక, ఆ, మన కంపెనీలో లే ఆఫ్ జరుగుతున్నాయంట, నీకు తెలుసా? ఆ, అవును. సరే పద పద వెళ్దాం. ఆ, సరే. అరే గ్రో, జాబ్ పోతే ఏం చేయాలరా? రోడ్డు మీద అడుక్కుని తినాలిరా. అడుక్కుని తినాలా? హాయ్ గాయ్స్, నేను మీ మాన్సా. మా కంపెనీలో లే ఆఫ్ స్టార్ట్ అయ్యని టాక్ వచ్చింది. మా బాస్ ముంబైకి వెళ్ళి మరీ మాట్లాడి ఈరోజే వచ్చారు. నన్ను ఉంచుతారో పీకేస్తారో తెలీదు. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అబ్బా ఇంకా ఆపవే. ఆప్తాలే, ఏదో డైవర్ట్ అవ్వడానికి ఇదంతా చేస్తున్నా. కానీ నీకేం టెన్షన్ లేదు కదా? నాకు టెన్షన్గానే ఉంది. జాబ్ పోతుందని కాదు కదా, పృథ్వీ దూరం అవుతాడని. కాసేపు సైలెంట్గా ఉంటావా? నాకు తెలుసే. నీ జాబ్ పోయేలోపు మ్యాటర్ చెప్పేయి. రే, జాబ్ పోతే ఏం చేస్తావురా? ఏముంది, ఉదయం పడుకుంటా, నైట్ పేపర్ చేస్తా. ఎందుకలా? ఎందుకంటే నైట్ ఛార్జెస్ ఎక్కువ, ట్రాఫిక్ తక్కువ. డేంజర్ కూడా ఎక్కువే. హెల్మెట్ మర్చిపోకు. సర్లే, నువ్వేం చేస్తావు? నా జాబ్ పోదురా. ఏ ఎందుకు పోదు? మీ అందరికంటే సీనియర్నిరా, వర్కోహాలిక్ని. డెడికేషన్, డిటర్మినేషన్, ఎడ్యుకేషన్. ఓవర్ యాక్షన్. నా జాబ్ పోయిందనుకో ఈ కంపెనీయే పోద్ది తెలుసా? వాట్స్ హ్యాపెనింగ్ హియర్? నీ జాబ్ పోతే ఏం చేస్తావు? నా జాబ్ నువ్వే కదా. వీడప్ప మళ్ళీ మొదలెట్టాడ్రా. చెప్పాను కదా నీలా కన్నింగ్ ఉండే వాళ్ళతో మాట్లాడనని. నీకు ఎన్నిసార్లు చెప్పాలి నన్ను కన్నింగ్ 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 అనొద్దని? నేను కాదు. దెన్ ప్రూవ్ చెయ్యి. ప్రూవ్ చేయాలా? ఏం చేయాలి? ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను. అయితే నాకు కొంచెం దూరంగా ఉండు. నీలా కన్నింగ్ ఉండే వాళ్ళతో మాట్లాడడం నాకు నచ్చదు. ఓకే? ఇదిగో మళ్ళీ. హే గాయ్స్, పృథ్వీ 5 minutesలో వస్తున్నాడు. కాన్ఫరెన్స్ రూమ్లో మీటింగ్. అందరూ ప్రిపేర్డ్గా ఉండండి. జాబ్ లైన్స్ అందరు బిగేస్తున్నారా? అంత ఆనందం ఏంట్రా నీకు? అంటే మానస లేకుండా నేను ఒక్కనే వెళ్ళిపోవడం చాలా కష్టమండి. తీసేస్తే ఇద్దరినీ తీసేయండి. నేను రాను. నేను తీసుకెళ్తాను. పోరా. ఎక్కడికి? ఒక్క 5 minutesలో ఎవరెవరిని పీకాలో ఆయన చూసుకుంటాడు. వస్తున్నాడు. మానస, మేనేజర్ అందరం లోపల రమ్మన్నాడంటే మరణమే ఇది. ఎప్పుడు ఎలా ఉంటాడో వాడికి తెలియదు. మరి ఇప్పుడు లే ఆఫ్ అంటే ఇంకెలా ఉంటాడో. ఒకప్పుడు 1 week ఆఫీస్లో లేడని మనం రచ్చ చేసినాం. అవును కదా, ఆ రోజు వచ్చిన తర్వాత అందరినీ పిలిచిచ్చిన వార్నింగ్. నేను ఇప్పటికీ మర్చిపోలేను. అసలుకే మొన్నే ముంబై హెడ్ ఆఫీస్కి వెళ్ళి వచ్చాడు. అలాంటి వాడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే రేయ్, మరీ ఓవర్ బిల్డప్ ఇస్తున్నాం. ముందు పదండ్రా. సర్ది చాలా పెద్దది కదరా? కత్తే కదా. సార్, కెన్ ఐ హ్యావ్ వన్ క్వశ్చన్? అడుగు. జాబ్ తీయడానికి ప్రాణం తీయడానికి చాలా తేడా ఉంది కదా సార్?
ఇంటర్వ్యూలో జాబ్ ఇస్తే ప్రాణం పెట్టి పనిచేస్తారని చెప్పారు కదరా. కానీ ప్రాణం పోతే పని చేయలేం కదా సార్. ఊరికేరా, జస్ట్ కిడ్డింగ్. ఇందాకే అనుకున్నా, వాడి చేతిలో కత్తి చూడగానే కామెడీ అనిపించిందిరా. అంత కామెడీగా అనిపించిందా? చాలా. నేను ముంబై ఆఫీస్కి వెళ్ళానని చెప్పి ఇక్కడ ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేస్తాడంట. ఏంటి మ్యాటర్? సార్ నేను మాత్రం ఒకరోజు కూడా లీవ్ పెట్టకుండా ప్రతిరోజు ఆఫీస్కి వచ్చాను సార్. చూసానురా నువ్వేం చేసావో. చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా చికిరి. చూసారా సార్? సారీ సార్. సార్ మేము అసలు ఆఫీస్లో గొడవే పడలేదు సార్. ఆన్ టైం వచ్చి 1 అవర్ ఎక్కువే ఉండి పనిచేసి వెళ్ళాం సార్. మీరందరూ ఏం చేశారో మానస వ్లాగ్లో చూసాను. హే గాయ్స్, మా మేనేజర్ ఆఫీస్లో లేనప్పుడు మా వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తారా? చూడండి. రే ముక్కే బే. ఓకే గాయ్స్, బాయ్. ఊరిని దొరికిపోయాం. అయితే నేను ఒక్కదాన్ని కరెక్ట్గా పనిచేశానమాట. అది నేను చూడలేదే. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాను సార్. నూను ఈ 3 రోజుల్లో మీరు ఆడుకుంది, పాడుకుంది, ఇంటికెళ్ళి పడుకుంది అన్నీ నాకు తెలుసు. నేను లేకపోయేసరికి ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నాడు. వచ్చా కదా, ద బాస్ ఈస్ బ్యాక్. అండర్స్టాండ్? Yes sir. గట్టిగా Yes Yes, sir. sir. Yes Yes, sir. sir. వినబల్లే? Yes sir. గుడ్, నౌ గెట్ బ్యాక్ టు వర్క్. ఏంటి చూస్తున్నారు? వెళ్ళండి. సార్ జాబ్ పోతుందన్నారు. పీకేమంటావా? నేను అలా అనలేదు సార్. మరి ఎలా అన్నావు? మీరేదో ఫిక్స్ అయి ఉంటారుగా, చెప్పండి. ఇంకా అప్డేట్ రాలేదు, రాగానే ఇస్తాను. ఎప్పుడు వస్తుందో? ఏంట్రా అలా చూస్తున్నారు? ఇచ్చింది సరిపోలేదా? పదండి. గో గో. రే ప్రేమ్, నువ్వు మాత్రం ఉండరా, మీరందరూ వెళ్ళండి. ఇలా రా. ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తావా? మీకు ప్రాజెక్ట్ ఇంపార్టెంట్, నాకు డబ్బులు ఇంపార్టెంట్. మీరు సెమిస్టర్ పూర్తి చేయమన్నారు, దాని ఫీజు కూడా నాకు డబ్బులు లేవు. మరి ఇంక్రిమెంట్ కావాలి కదా సార్. సాయిజా, ప్రేమ్ సెమిస్టర్ ఫీజ్, వాడికి కావాల్సిన మెటీరియల్, ఈవినింగ్ టైం ట్యూషన్ సెంటర్ అవన్నీ ఫైనల్ చేసి బడ్జెట్ పంపు, అప్రూవ్ చేస్తా. ఓకే? చూడు ప్రేమ్, నువ్వు 15,000 జీతం కోసం చూస్తున్నావు. నేను 15 ఏళ్ళ తర్వాత నీ ఫ్యూచర్ కోసం చూస్తున్నాను. మళ్ళీ ఇలాంటివి రిపీట్ చేయమని అనుకుంటున్నాను. సారీ సార్. ఇంకా వెళ్ళు. సార్ మా నాన్న కూడా నన్ను నమ్మి సెమిస్టర్ ఫీజు ఇవ్వలేదు సార్. ఇది నేను ఎప్పటికీ మర్చిపోను. థ్యాంక్ యూ సార్. Hi Prithvi, hope you're doing well. హాయ్, ఐఎమ్ ఆల్వేస్ డూయింగ్ వెల్. కమ్ టు ద పాయింట్. I'm sorry to tell you this. You're fired. వాట్? నేను పీకే సార్ Prithvi. All the best for your future. నా జాబే పోయిందా?